మనకిష్టమైన తెలుగు హీరోయిన్స్ అసలు నిక్ నేమ్స్ ఏంటో తెలుసా? ఈ వీడియోలో పాత తరం నుంచి కొత్త తరం వరకు ప్రముఖ హీరోయిన్స్ నిక్ నేమ్స్ ఏంటో తెలుసుకుందాం. తెలుగు సినిమా మహానటి సావిత్రి గారిని అభిమానులు ప్రేమగా మహానటి అని పిలుస్తారు. ఆమె నటనకు ఇది గొప్ప గుర్తింపు. ఇక వాణిశ్రీ గారిని చాలామంది వాణి అని, అలాగే కళాభినేత్రి అని అభిమానులు చాలా ఇష్టంగా పిలుచుకుంటారు. ఇక శారద గారి అభిమానులంతా కూడా ఊర్వశి శారద అని పిలుచుకుంటూ ఉంటారు. ఆమె 3 జాతీయ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక నెక్స్ట్ అందాల తార సౌందర్య గారు. సౌందర్య గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సౌందర్య గారిని జూనియర్ సావిత్రి అంటూ పిలుస్తూ ఉంటారు. ఆమెని తెలుగింటి ఆడపడుచు సహజ నటి అని కూడా కొంతమంది అనేవారన్నమాట. నెక్స్ట్ విజయశాంతి గారు. విజయశాంతి గారి నిక్ నేమ్ లేడీ సూపర్ స్టార్. యాక్షన్ సినిమాలతో ఈ పేరు సంపాదించుకున్నారు విజయశాంతి. నెక్స్ట్ నయనతార గారు. నయనతార గారిని అభిమానులు లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఎక్కువగా చేస్తూ ఆ పేరు సంపాదించుకున్నారు నయనతార. ఇక నెక్స్ట్ అనుష్క. అనుష్కని అందరు ఎక్కువ జయజమ్మ అంటూ పిలుస్తారు. అరుంధతి సినిమాలో జయజమ్మ పాత్రతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. అలాగే స్వీటీ అని కూడా పిలుస్తూ ఉంటారు. సమంతకి ఎంతమంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సమంతను అందరూ కూడా ఎక్కువ శామ్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ చందమామ సినిమాతో పరిచయం అయ్యారు. ఇక ఆ సినిమా నుంచి అందరూ కూడా చందమామ అంటూ పిలుస్తూనే ఉంటారు. ఇక నెక్స్ట్ తమన్నా భాటియా. తమన్నా భాటియాని అందరూ కూడా మిల్కీ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. ఆమె కూడా చాలా ఫేమస్. ఎవరు కూడా ఎక్కువగా తమన్నా అనే కంటే మిల్క్ బ్యూటీ తమన్నా అని పిలుస్తూ ఉంటారు. పూజా హెగ్డే. పూజా హెగ్డే అలా వైకుంఠపురం సినిమాలో బుట్టబొమ్మ సాంగ్తో ఎంతో ఫేమస్ అయ్యారు. ఇక అప్పటి నుంచి బుట్టబొమ్మ అంటూనే పిలుస్తూ ఉంటారు అభిమానులంతా కూడా. రష్మిక మందన. రష్మిక మందనను అందరూ కూడా నేషనల్ క్రష్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటికీ అలాగే నేషనల్ క్రష్ అనే పిలుస్తూ అందరు అభిమానుల్ని సంపాదించుకుంటుంది. ఇక నెక్స్ట్ సాయి పల్లవి. సాయి పల్లవిని అందరూ న్యాచురల్ బ్యూటీ అంటూ పిలుస్తారు. ఇప్పుడు రీసెంట్గా లేడీ పవర్ స్టార్ అని కూడా పిలుస్తున్నారు. ఇక త్రిష గారు. త్రిష గారిని అందరూ కూడా ఎక్కువగా సౌత్ క్వీన్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ కీర్తి సురేష్. కీర్తి సురేష్ని మహానటి కీర్తి అని, మహానటి సినిమా తర్వాత ఆ పేరును అభిమానులంతా కూడా మహానటి కీర్తి అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారు. నెక్స్ట్ రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ని అభిమానులంతా ఫిట్నెస్ క్వీన్ అంటూ పిలుస్తూ ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ అనుపమ పరమేశ్వరన్. అనుపమని అందరూ కూడా కర్లీ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు. తన జుట్టంతా ఎప్పుడు కర్లీగా ఉంటుంది కాబట్టి కర్లీ బ్యూటీ అని పిలుస్తూనే ఉంటారు తనకు నచ్చిన అభిమానులంతా కూడా. ఇక నెక్స్ట్ రాశిఖన్నా. రాశిఖన్నాను అందరూ కూడా స్టైలిష్ బ్యూటీ అంటూ పిలుస్తూ ఉంటారు ఎక్కువగా తన అభిమానులంతా కూడా. ఇక నటి ప్రియమణిని అందరూ ప్రియా అని పిలుస్తూ ఉంటారు. ఇంకా డిక్క బ్యూటీ అని కూడా పిలుస్తూ ఉంటారు అభిమానులు. అలాగే శ్రేయ చరణ్. గ్లామర్ బ్యూటీ అని పిలుస్తూ ఉంటారు శ్రేయ గారిని. ఎప్పుడు చూసినా కూడా తన గ్లామర్తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి జెనీలియా గారు. ఇక జెనీలియా అయితే అందరూ కూడా హాసిని అనే పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పటికీ పెళ్ళి 2 పిల్లలున్నా కూడా ఇప్పటికీ చిన్నపిల్లలాగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ శ్రీలీల. శ్రీలీలని డాన్సింగ్ క్వీన్ అంటారు. తన డాన్స్తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు శ్రీలీల. ఇక ఇదండి మన సెలబ్రిటీల నిక్ నేమ్స్ అయితే మనం అందరం ప్రేమగా పిలుచుకునే నేమ్స్ అన్నమాట. ఇందులో మీకు ఏ హీరోయిన్ అంటే ఎక్కువ ఇష్టం, అలాగే ఏ హీరోయిన్ నిక్ నేమ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.